అన్నగారు నమస్తే సార్. నమస్తే, నా పేరు బోడే వెంకట్రావు, 27వ డివిజన్ కో ఇన్ఛార్జ్. సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, సంవత్సరం పరిపాలన పూర్తయింది సార్. ఎలా అనిపించింది సార్ మీరు? సంవత్సర పరిపాలన 5 సంవత్సరాలు, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల ప్రభుత్వానికి ఈ ఒక్క సంవత్సరానికి సువర్ణ శిఖరాలు అధిరోహించుకోవచ్చు అనమాట. ఒక్క సంవత్సర పరిపాలనలో కూడా అన్నీ అభివృద్ధి చేస్తున్నారు. కొంతల రోడ్లు బాగు చేశారు. అలాగే ఒక్కొక్కటి ఆయన చెప్పిన సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన. సార్ ఇప్పుడు సూపర్ 6లో 3 పథకాలు అవలంబించేశారు. అన్నా మాట ప్రకారంగా పెన్షన్లు పెంచారు, దీప పథకం కింద గ్యాస్ బండ్లు ఇచ్చారు, ఇప్పుడు తల్లికి వందనం కింద 15,000 వేస్తా ఉన్నారు. అయినా సరే వీళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు బురద జల్లే వాళ్ళు ఏంటంటే బట్టలు నొక్కడానికి ఏంటి, అమరావతిని ఏంటి ఇంకో విధంగా పదజాలంతో అక్కడ వాళ్ళు దూషించడానికే పనికొస్తారు. కానీ నెక్స్ట్ ట్రిప్లో ఇంకా మాట్లాడే వాయిస్ కూడా వాళ్ళకి ఉంటుందండి. ఇంకా అది సార్ ఇప్పుడు మీరు నాయకులు ప్రజల్లో తిరుగుతున్నారు, తల్లికి వందనం గురించి, అలాగే రేషన్ వేలు రద్దయినాయి, రేషన్ షాపులు ఎలా ఉంది సార్? ప్రజల్లో ఒపీనియన్ ఎలా అనిపించింది మీకు? ప్రజల్లో కొంత ఒపీనియన్ ఏంటంటే ఒక వరవడికి అలవాటు పడిపోయారు 5 సంవత్సరాలు కూడా. వాళ్ళని మెల్లిగా మారుస్తున్నాం. గత ప్రభుత్వం గత ముందు మేము ఎలాగైతే డిపోల్లో కోటాలో ఎలాగిచ్చామో మళ్ళీ అదే యథాస్థితి తీసుకొచ్చి ఆ యథాస్థితిలో 15 రోజులు కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఇవ్వడానికి ప్రజలను ప్రోత్సహించి వాళ్ళకి తెలియజేస్తున్నామండి. సార్ మన ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి బడేటి చంటి గారు సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది? బడేటి చంటి గారు గెలిచిన ముందు కూడా పాదయాత్ర చేసినప్పుడు కానీ అన్ని డివిజన్లు 50 డివిజన్లు తిరిగినప్పుడు కానీ అందరికీ చెప్పారు, నేను ఉదయం 6-7 నుంచి మీకు ఏ సేవ కావాలన్నా నేను చేసి పెడతాను, నేను ప్రజల్లో ఉంటానని చెప్పారు. అది ఈ సంవత్సరం మనకి 10వ ర్యాంక్ వచ్చిందండి ఆయనకి. సార్ ఇప్పుడు చూసుకుంటే ఈ తల్లికి వందనం దాంట్లో ఏమైనా కటింగ్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అట్ ది సేమ్ టైం అన్న ప్రకారంగా ఆ అమౌంట్ అలా పడిపోతుందా వాళ్ళకి? అమౌంట్ పడుతుందో గత ప్రభుత్వం ఏదైతే చేసిందో 15,000లో 2,000 మెయింటెనెన్స్కి, అంతకుముందేమో స్కూల్స్ ప్రిన్సిపాల్కి వాళ్ళకి వేసేవారు. ఇప్పుడు కలెక్టర్ ఆధీనంలో దాన్ని ఏ స్కూల్స్ అయితే ఎక్కడైతే అభివృద్ధి చేయాలో దానికి అవి వినియోగిస్తారండి. అవి అంటే కటింగ్ జరుగుతుంది కలెక్టర్ ఆధీనంలో అంటుంది అంతే. ఏమి ఇబ్బంది లేదు సార్? ఇప్పుడు ఆన్లైన్లోనే సిస్టమ్ బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. కొన్ని మిస్టేక్లు ఉన్నాయి. ఎన్పిసిఐ లింక్ లేని వాళ్ళకి యాక్టివ్లో ఉన్నా సరే వాళ్ళకి బ్యాంకులో అమౌంట్ పడలేదు. అవన్నీ మేము సచివాలయంలో సరిచేస్తున్నాం. గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వం మెయింటైన్ చేసిన అన్నా క్యాంటీన్ని అవి తొలగించేశారు గత 5 సంవత్సరాలు కూడా ఆ ప్రభుత్వంలోని. ఈరోజు అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు మన ఈ గవర్నమెంట్లో ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఆఫీస్ ఏరియాల్లో ఉన్న క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్ దగ్గరలో ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయలకి ఉదయం టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయల భోజనం, సాయంత్రం 5 రూపాయల భోజనం, రోజుకి 15 రూపాయలతో వాళ్ళు జీవనం గడుపుకుంటున్నారండి. సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్లో భోజన పరిస్థితులు కానీ మీరు అన్నట్టు కానీ ఆ వసతి అన్ని ఎలా ఏర్పాటు చేశారు? ఇప్పుడు వసతి అంతా చాలా బాగుందండి. బయట అదే భోజనం 80-100 రూపాయలకి తక్కువ రాదు. అసలు 5 రూపాయలకి ఇస్తున్నామంటే ఆ భోజనాన్ని చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్సాప్ చేయొచ్చండి. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహానాడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక మాట మాట్లాడి, బహుశా అది మర్చిపోయి ఉండొచ్చు చాలామంది. దమ్ముంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిప్రాయం సేకరించండి అంటూ జగన్మోహన్ రెడ్డి అప్పుడు మాట్లాడాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఆఖరి ముఖ్యమంత్రితో సహా 1వ తారీఖు వచ్చేలోపు ప్రజల్లో ఉంటున్నారు. ప్రతీ నెల ప్రజల ఒపీనియన్ తెలుసుకుంటున్నారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు తల్లికి వందనం రిలీజ్ చేసిన తర్వాత అందిందా లేదా, పథకం పడిందా, చాలామంది పడనో ఎవరైనా ఉంటే అప్డేట్స్ మరీ తెలుసుకుని వాళ్ళ తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఒక పథకం రిలీజ్ అవుతుంటే ప్రజల్లోకి వెళ్తుందా, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయా అని చెప్పి తెలుసుకునే విధానం ఇది. నాయకుడు పైనుండి రిలీజ్ చేస్తే దానికి సంబంధించిన కార్యకర్తలు కూడా, కింద స్థాయినటువంటి నాయకులు కూడా అందరూ కలిసి ఆ పథకాన్ని ప్రజలలోకి వెళ్ళేంతవరకు చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేసే నేరుగా తల్లుల ఖాతాల్లో పడిపోతాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది తల్లుల ఖాతాల్లోకి వెళ్ళి ఎంతమంది జేబుల్లోకి వెళ్ళి ఆ లెక్కపత్రాలు ఉండాలి కదా. గత 5 సంవత్సరాల్లో నువ్వు బటన్ నొక్కేసా డబ్బులు జమ అయిపోయినట్టు తప్ప నువ్వు బటన్ నొక్కిన చాలామంది తల్లుల ఖాతాలో డబ్బులు పడలేని విధానం చాలా చోట్ల ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ప్రతి తల్లుల ఖాతాలోకి వేసిన విధానంతో కాకుండా ఎంక్వైరీ కూడా చేపిస్తూ ఉన్నారు. అందిందా లేదా, ఎలా ఉంది పరిస్థితి, అందకపోతే ఏంటి దాని యొక్క అప్డేట్ ఏంటి, ఏమైనా మీ యొక్క అప్లికేషన్లో ఏమైనా ఫాల్ట్లు ఉన్నాయా, డిఫాల్ట్ ఉంటే ప్రతిదీ రీఅప్లై చేసే విధంగా పడే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇది కదా ప్రభుత్వం. మన నుండి ఎలాంటి ప్రభుత్వం మనం కోరుకుంటున్నామో అలాంటి ప్రభుత్వం మనకి ఈరోజు కనబడుతుంది కదా.
గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా నువ్వు ఇలాగా ప్రజా ఒక అభిప్రాయాన్ని సేకరించిన విధానం ఉందా? ప్రజలకి ఒక పథకాన్ని ఇచ్చిన తర్వాత అది అందుతుందో చెక్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఏం ఉండవు. ఎంతసేపు ఏంటంటే పథకాలు ఇచ్చేసాం చాలు అంతే. ఈ పథకం వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత, మనం ఎలాగో మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 2000 కట్ చేస్తున్నాం కదా, మనకు అది సరిపోతులే. ఎందుకంటే వెళ్ళినంత వరకు చాలు, మిగతాదంతా మెయింటెనెన్స్ ఛార్జీలు అని చెప్పి మన దగ్గరికి వచ్చేస్తాయి కాబట్టి ఇక దీని గురించి ఆలోచించిన పని లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా పకడ్బందీగా వ్యవహరించాడు ఏది చేసినా సరే. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజల్లోకి ఈ పథకాలు వెళ్తాయని చెప్పి ఎంక్వైరీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. సో ఖచ్చితంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పథకాలు ఇస్తూనే అభివృద్ధి పనులు కూడా శరవేగంగా పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేశారంటే అబ్బో, ఆయన ఆలోచనకి ఆయన యొక్క విధానానికి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి, ఆ పరిశ్రమ ద్వారా అనేక మంది ఉద్యోగ అవకాశాలు రావాలి. ఉద్యోగాలు రావడంతో వాళ్ళ యొక్క కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతారు. ప్రతి నెల జీతం వస్తుంది వాళ్ళకి. పథకాల మీద ఆధారపడకూడదు. పథకాలు అనేది అవసరం. ఏంటంటే ఇప్పుడు నీకు డైలీ 10,000 వస్తుంది అనుకో, ప్రతి నెల 10,000 జీతం వస్తుంది అనుకో, ఒక నెలలో నీకు ఇంక ఎక్స్ట్రా ప్రభుత్వం నుండి ఒక 15,000 రూపాయలు వచ్చినాయి అనుకో, నీకు మంచిదే కదా. అది దేనికో దానికి ఉపయోగించుకుంటావుగా. అబ్బా, ఈ రోజున నాకు వచ్చే జీతమే కాకుండా ఎక్స్ట్రా ఒక 15,000 వచ్చినాయి, సో ఈ రోజు నా ఇంట్లోకి ఏదైనా కావాల్సిన అవసరం అయితే కొనుక్కోవడానికి అని చెప్పి ఈ పథకం అనేది అప్పుడు ఉపయోగపడుతుంది. అలాగా నీకు ఒక ఉద్యోగం అనేది రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ. ఒక పక్కన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక పరిశ్రమ ఏర్పడితే దాంట్లో చదువుకున్న ఉద్యోగస్తుల దగ్గర నుండి లేబర్ వర్క్ చేసుకునే వారికి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అని ముందుకు వెళ్తున్నారు కాబట్టి కాస్త పథకాలని లేట్ అయిన అందరూ గ్రహించండి. కానీ అన్న మాట ప్రకారంగా ఈ యొక్క తొలి సంవత్సరంలోనే 3 పథకాలు అవలంబించారు. ఇందులో ఏదైతే స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపు ప్రతి తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట మరొకసారి నిలబెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా మాట తప్పం, మడం తెప్పం, రాజశేఖర్ రెడ్డి బిడ్డనే అని చెప్పి ఇలాంటి ఉపయోగలేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజలకు ఇస్తానంటే ఇచ్చేయాలంతే, ప్రజలకు ఇవ్వనంటే ఇవ్వకూడదు అంతే. అంతే తప్ప నువ్వు ఇస్తానని చెప్పి ప్రజలు నమ్మించి ప్రజల ఓట్లు నువ్వు వేయించుకున్న తర్వాత ప్రజలకి నువ్వు చేసింది ఏమైందయ్యా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో? ఈరోజు నువ్వు మళ్ళీ ప్రశ్నిస్తున్నావు కదా. నీకు ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకంటే నువ్వు ప్రజలకు మంచి చేసి నేను ప్రజలకి ఇన్ని చేశానని చెప్పి చెప్తే నీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ నువ్వు ప్రజలకు ఏది చేయకుండా అది చేసే ఇది చేసి అని చెప్పి మాయ మాటలు చెప్పినంత మాత్రాన నీకు ఎలా కుదురుద్ది? ఈ రోజున ఒక చేత్తో పథకాలు ఇచ్చి మరొక చేత్తో దోచుకున్నారంతే. ఒక పథకం ఇస్తున్నారు, దాని వెనక మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి, ఆ ఛార్జెస్ అని చెప్పి, ఇటు అని అటు అని చెప్పి వేరొక చోట్ల లాగేసుకుంటారు. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని పెట్టి నీకు ఆ పేపర్ లేవు, ఈ పేపర్లో లైఫ్ అయిపోయింది, ట్యాక్స్ కట్టు, అది కట్టిద్దని చెప్పి మళ్ళీ డబల్ ఫైన్లు వసూలు చేయడం. అంతేకాకుండా రోడ్ల పరిస్థితులు చాలా అధ్వానంగా ఉండేవి. ఎటు చూసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా వ్యవహరించేవాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మార్పు అనేది కనబడతా ఉంది. గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉందో ఒకసారి టాలీ చేసుకోండి. ఇప్పటికైనా కొంతమంది బురద జల్లే వ్యాఖ్యలు చేసేవాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని కానీ ఉండకపోతే రాబోయే రోజులు గట్టి పరిణామం ఎదుర్కొంటారు. ఎందుకంటే వాస్తవాల్ని అవాస్తవాలుగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఒకటే. రెండవది జరిగింది జరిగినట్టుగా, జరగబోయేది ఏదో జరిగినట్టుగా క్రియేట్ చేసి గ్రీన్ మ్యాట్ విజువల్స్ లాగా వాడినట్టు కనుక ఎవరైనా క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మీ అందరి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు. సో ఎవరైనా సరే ఉంటే వాస్తవాలు తెలియపరచడం, లేదంటే ప్రశాంతంగా కూర్చోండి అంతే.